హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా టిఫిన్స్లోకి అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకుంటే 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు వేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడి వరకు అల్లం ముక్కలు వేసి సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసి 1 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు తీసుకొని విడదీసి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇది కూడా ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ఒక గుంట గెరిటె వరకు బెల్లం వేయండి. నేను నా దగ్గర బెల్లం సిరప్ ఉందని ఇది వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకొని వెంటనే వాటర్ వేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇదంతా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇదంతా కాస్త ఉడకాలి. చూడండి, దగ్గర పడుతుంది. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మరీ పలచగా ఉండకూడదు, వాటరు మరీ అని లేకుండా ఉండకూడదు. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారబెట్టుకుందాం. ఈ చల్లారిందంతా మిక్సీ జార్లోకి వేసుకుందాం. మొత్తం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, చాలామంది పోపు వేస్తారు. పోపు అయినా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే పోపు వేయండి, లేదంటే ఇలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉండిద్ది. ఫ్రిడ్జ్లోంచి తీసి 1 స్పూన్ తీసుకొని ఎంత కావాలంటే అంత బయటికి తీసుకొని కొంచెం పల్చగా చేసుకొని వాటర్ వేసుకొని టిఫిన్స్లోకి డైరెక్ట్గా తినేస్తాం. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.